ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇవాళ భగవద్గీత నుంచి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఒక 4 మంచి మాటలు మనం విందాం, నేర్చుకుందాం. ఏంటంటే, నక్రోధో నథమాత్సర్యం నలోభో నా అశుభామతి. ఈ 4. నక్రోధో అంటే క్రోధం ఎక్కువగా పెంచుకోకూడదు, క్రోధం ఉండకూడదు. సహజంగా కొద్ది గొప్ప ఉంటుంది, దాని అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకే జాగ్రత్తగా వాడుకోవాలి దాన్ని. మరి బీపీ ఎందుకు వస్తుంది అంటే, క్రోధం వల్ల బీపీ వస్తుందా, మరి బీపీ వల్ల పెరిగితే కోపం వస్తుందా అనేది చెప్పలేము. మరి క్రోధం రావడం వల్ల ఏంటంటే, క్రోధాద్భవతి సమ్మోహ స్మృతిభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే అది బుద్ధినాశం అవుతుంది. క్రోధం యొక్క పెరిగిన మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. దానివల్ల ఎన్నో అనర్థాలు వస్తాయి. అలాగే నసమాత్సర్యం, అలాగే ఈర్ష్య, అసూయలు, ఈర్ష్య పట్టడం, అది కూడా మంచి పద్ధతి కాదు. ఈ దుర్యోధనుడికి ఏమైందో తెలుసు మనకు, వాడి కుటుంబం ఏమైందో మొత్తం అంతా మనకు తెలుసు. కురుక్షేత్రం యుద్ధం గురించి మనకు తెలుసు. కాబట్టి క్రోధో నసమాత్సరం లోభం, అంతా నాకే కావాలి, అంతా నేనే తినాలి, నేను నా కుటుంబమే అనుభవించాలి అలాంటి ఒక స్వార్థపరమైన ఒక ఆలోచన విధానం. లోభం అన్నమాట అంతా కూడా. చివరికి పట్టుకుపోయేది ఏమీ లేదు. ఎంత సంపాదించినా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి కొంచెం తగినంతగా దాన ధర్మాలు చేస్తూ ఉండటం, ఏదో మంచి పనులకి వాటిని వినియోగం చేయటం, ఏదో చేస్తే మంచిదే. మా తర్వాత నసమాచారం నలోభం నా అశుభం, ఎప్పుడూ చెడు ఆలోచనలు చేస్తూ ఉండటం, ఎవరిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఎవరి ఆస్తుల్ని ఎట్లా మనం గుంజుకోవాలి, లాక్కోవాలి, తర్వాత పరిస్థితులను ఎలాగ వీలైనంత వరకు ఎలాగ చెరబట్టాలి, ఇబ్బందులు పెట్టాలి, ఎవరి గౌరవాన్ని ఎలాగ పాడు చేయాలి, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు ఇదన్నమాట. స్వార్థపరమైన చింతన, అన్యాయంగా అక్రమంగా ఎలా ధనార్జన చేయాలి, ఈ రకమైన ఆలోచనలు. ఏం చేసినా కానీ ప్రపంచంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏది ఇక్కడి నుంచి పట్టుకుపోయేది ఏమీ లేదు, అన్నీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని ఆ విషయంగా తెలుసుకోమని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. అందుకనే నక్రోధం నసమాత్సర్యం లోభో నా అశుభామతి. ఈ గుణాలు ఉండకుండా ఉంటే నాకు చాలా, అటువంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టము అని. అది ఈ 4 పదాలు కూడా ఈరోజు పొద్దునే మనం శ్రీకృష్ణ పరమాత్మకి అంజలి ఘటిస్తూ ఇవి మనం వీలైనంత వరకు వీళ్ళని ఆచరించే ప్రయత్నం చేయాలి. ఓం తత్సత్ శ్రీకృష్ణ పరబ్రహ్మ అర్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.